సభకు అధ్యక్షత వహించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, మరియు మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ సైఫుల్లా గారికి, సెక్రటరీ మేఘనాథ్ రెడ్డి గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన డాక్టర్లకు, మా మెడికల్ ఆఫీసర్ సందీప్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ రోటరీ క్లబ్ అనే సంస్థ నుంచి ప్రతి సంవత్సరము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఆ కార్యక్రమాలు చదువుకు సంబంధించి, పేదవారికి సాయం చేయడం సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఇట్లా చాలా విభాగాల నుంచి చేస్తూ ఉంటాం. ఈ ఆరోగ్యానికి సంబంధించిన విభాగం నుంచి ప్రతి సంవత్సరము ఒక దగ్గర ఎక్కడో దగ్గర మెడికల్ క్యాంపు నిర్వహించడము, లేదా ఐ క్యాంపు నిర్వహించి వాళ్ళకు ఆపరేషన్లు చేయించడము ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరము పోయిన సంవత్సరము ఆర్టీసీ డిపోలో డ్రైవర్ సోదరులకు మరియు కండక్టర్ సోదరులకు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ఎక్కడ పెట్టాలి అని చెప్పి డిస్కషన్ వచ్చినప్పుడు, అంటే రోటరీ క్లబ్లో వారం మీటింగ్ పెట్టుకుంటూ ఉంటాము ఎప్పుడు ఏ కార్యక్రమం చేయాలి అని చెప్పేసి. ఈ సంవత్సరం ఆ డిస్కషన్ వచ్చినప్పుడు అంతకు ముందు రోజే, మరి అది మన మున్సిపాలిటీ చేసుకున్న అదృష్టమో ఏమో, జనరల్గా కౌన్సిలర్లు, చైర్పర్సన్, వైస్ చైర్మన్ నరసింహులన్న అందరూ కూర్చున్నప్పుడు డిస్కషన్ వచ్చింది. ఏదన్నా మున్సిపాలిటీకి సంబంధించి మన వర్కర్లు ఈ వర్షాలకు తడుస్తా, ఇంత వర్షం కష్టకాలంలో కూడా ఆదోనిలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా నిలబడి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా చేయాలి, మనం ఏదైనా మెడికల్ క్యాంప్ ఇట్లాంటిది పెట్టిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ మరుసటి రోజు మీటింగ్లోనే మా ప్రెసిడెంట్ గారి అధ్యక్షతన మీటింగ్ జరుగుతున్నప్పుడు మేము సజెస్ట్ చేయడం జరిగింది. సార్, మున్సిపాలిటీలో 15,000 జీతానికి పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నారు, పొద్దున్న నుంచి రాత్రి వరకు పనిచేస్తారు, కొంతమంది ఆరోగ్యం పట్ల అవగాహన ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యం పట్ల అవగాహన ఉండదు. ఇందాక మా కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నారు, సామాన్యంగా కొంచెం చదువుకున్న అవగాహన ఉన్న వాళ్ళకైతే కళ్ళు తిరుగుతూ ఉంటే పరీక్ష చేయించుకోనికి హాస్పిటల్కి వెళ్తారు, ఏదో కొంచెం కళ్ళు తిరుగుతూ ఉంది, రోజు ఉన్నట్టు లేదు, నాకు సరిగా లేదు ఆరోగ్యం ఈరోజు అని చెప్పేసి. కానీ ఫీల్డ్లో ఉండి పొద్దు నుంచి రాత్రి వరకు పనిచేసే మీరు కళ్ళు తిరుగుతూ ఉంది అని అంటే ఈరోజు పని ఎక్కువ చేసినానేమో, లేదా తక్కువ తిన్నానేమో అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసుకునే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి మా మున్సిపల్ ఎంప్లాయీస్కి ఈ ఆరోగ్యం సంబంధించిన పరీక్షలు చేపిస్తాం సార్, మా మున్సిపాలిటీలో పెట్టండి అని అంటే వెంటనే మా అధ్యక్షులు వారు ఒప్పుకోవడము, మెంబర్లందరూ సపోర్ట్ చేయడము. సో ఇది 28వ తారీఖు 27 ప్రపంచ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పెట్టాలనుకున్నాము. ఆ రోజు వర్షాలు ఎక్కువగా పడ్డాము, మళ్ళీ మీరందరూ విధి నిర్వహణకు హాజరు కావడము, సో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము ఇబ్బందికరమైన విషయం అని చెప్పేసి ఈ రోజున దీన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీరందరూ అనుకోవచ్చు ఏదో హెల్త్ చెకప్ క్యాంప్ అని అంటే వచ్చి ఆ డాక్టర్లు చూసిపోతారు అని. దీని వెనకాల ఉండే కష్టం మీ అందరికీ ఒకసారి చెప్పాలి. మీకు చూసే గుండె డాక్టర్లు అందరూ ఆదోన్ నుంచి కాదు, కర్నూలు నుంచి వచ్చినారు. ఎవరు? గుండె డాక్టర్లు అందరూ. ఆ 2D ఎకో అనే మెషిన్ ఇందాక సార్ చెప్పినారు కదా, ఆ 2D ఎకో మీరు జనరల్గా ఇప్పుడు బయటికి పోయి ఎక్కడైనా చేయించుకున్నారు హాస్పిటల్లో అంటే 2,000 నుంచి 3,000 వరకు ఆ టెస్ట్కే ఛార్జ్ చేస్తారు, బయట ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో చేయాలి అని అనుకుంటారు. ఈరోజు మీకు పెట్టిన పరీక్షలు, మీకు చేస్తున్న పరీక్షలు హెచ్పి కానీ, క్రియాటిన్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, షుగరు, బీపీ ఇవన్నీ కలుపుకుంటే కూడా 3,000 నుంచి 4,000 రూపాయలు ఒక్కొక్కరికి ఖర్చు అవుతుంది. అంతటి ఖర్చుని రోటరీ క్లబ్ వాళ్ళు భరిస్తా, మళ్ళీ మా శక్తి సరిపోక కిమ్స్ హాస్పిటల్ కర్నూలులో మా ప్రెసిడెంట్, మా అదృష్టం అంటే మా ప్రెసిడెంట్ గారు కూడా డాక్టర్ ఈ సంవత్సరము, కాబట్టి ఆయన కూడా కిమ్స్ హాస్పిటల్లో మాట్లాడి వాళ్ళని ఎంగేజ్ చేసుకొని ఇంతమందిని ఇన్వాల్వ్ చేసి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నందుకు సార్ చెప్తున్నారు దాదాపు 300 మంది ఉన్నారు మనకు ఎంప్లాయీస్ అని చెప్పేసి. దయచేసి అందరు ఎక్కడున్నా కూడా ఇది మీరు అనుకోవచ్చు, కొంతమంది ఉద్దేశం ఎట్లా ఉంటుందని అంటే ఎందుకబ్బా పోయి టెస్ట్ చేయించుకున్న లేని రోగాలు బయటపడతాయని చెప్పి. లేని రోగాలు ఏం బయటపడవు, టెస్ట్ చేసి ఉండే రోగమే బయటకు వచ్చేది తెలిసేది మనకు. కాబట్టి అందరూ టెస్ట్ చేసుకొని జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీరు ఆరోగ్యంగా ఉండి ఆదోని ఆరోగ్యంగా ఉంచుతారు అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశాన్ని ఈరోజు నాకు ఇచ్చినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ నరసింహులన్నకు, మా ప్రెసిడెంట్ డాక్టర్ సైఫుల్లా గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు థీమ్ ఏమంటే డోంట్ మిస్ ద బీట్. డోంట్ మిస్ ద బీట్ అంటే హార్ట్ యొక్క నడవడి, బీట్ అంటే నడవడి, గుండె నడవడి, పల్స్, హార్ట్ బీట్ అంటారు. అది మిస్ కాకుండా చూసుకోవాలి మనం.
అది ఆగిపోయిందంటే ఏమవుతుంది? అంతేగా డెత్. సో ఆ బీట్ మిస్ కాకుండా చూసుకోవడానికి మనము ప్రయత్నం ముఖ్యంగా. సో my main motto is I want to give maximum awareness to everybody. మీరు అఫీషియల్ లెవెల్లో ఉన్నా కానీ, మీరు లేబర్ వర్క్ కానీ, ఏ కేటగిరీ ఉన్నా కానీ అవేర్నెస్ చాలా ముఖ్యము. మీకు ఎటువంటి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటే తీరికగా అడగండి. అన్ని రకాలుగా మేము ఇక్కడ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక్కొక్క పేషెంట్కి కనీసం లేదన్నా కూడా 3 నుండి 4 వేల వరకు ఖర్చు వస్తూ ఉంది. రక్త పరీక్ష దాంట్లో మెయిన్ ముఖ్యంగా హార్ట్కి సంబంధించి రకాలుగానే బ్లడ్ టెస్ట్ చేస్తున్నాము. కిడ్నీకి సంబంధించి లిపిడ్ ప్రొఫైల్, కొవ్వు, రక్తంలో కొవ్వు ఎంత ఉంది, ఈసీజీ అవసరం ఉన్న వాళ్ళకి 2D ఎకో చేపిస్తున్నాము. 2D ఎకోనే చాలా కష్టము, అయినా మేము చాలా ప్రయత్నం చేసి రిక్వెస్ట్ చేసుకుని కిమ్స్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుండి హెల్ప్ తీసుకుంటున్నాము. ఇంతటితో నా thankful to everybody whoever has given me the occasion. అందరూ ఎవరు రాకున్నా కూడా ప్లీజ్ కాల్ చేసి పిలిపించుకోండి. 4 గంటల వరకు క్యాంప్ ఉంటుంది. అందరికీ మేము సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాం 4 గంటల వరకు. ప్లీజ్, థ్యాంక్ యూ. హెల్త్ని ఎలా ఉంచుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, వారి యొక్క సూచనలు ఏంటి అనే దాని గురించి మన యంగ్ అండ్ డైనమిక్ కౌన్సిలర్ అయినటువంటి సందీప్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ రోటరీ క్లబ్ ద్వారా కిమ్స్ హాస్పిటల్ వారిచే ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. ఆల్రెడీ మా ప్రెసిడెంట్ గారండి దీని గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినాడు. సందీప్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ చెప్పినాడు. కాబట్టి మీ ఆరోగ్యం చాలా ముఖ్యమైనది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మహాభాగ్యం అన్నది ఇది ఇచ్చారు కాబట్టి అందరూ ఇప్పుడు వయసు పైపడ్డ వాళ్ళు ఉన్నారు. హెల్త్ గురించి మనకు చాలా ఇప్పుడు ఇటీవల ఈ కాలంలో ఇటువంటి చెకప్లు మంచి చెడ్డ పెట్టలేదు. ఇది భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనకు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు, మన సార్ వాళ్ళు అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని ఈసారి ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ మన మున్సిపల్ స్టాఫ్ సిబ్బంది ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు వాళ్ళ హెల్త్ పూర్తి అన్ని విధాలా చెకప్ చేయించుకొని మన ఆదోని ప్రజలను ప్రతి ఒక్కరిని కాపాడాలని చెప్పేసి పేరు పేరున మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మా ధన్యవాదాలు. హెల్త్ క్యాంప్ పెడితేనే డిలే చేస్తారు మన మున్సిపాలిటీ వర్కర్స్ అని విన్నాను. ఎందుకు అంటే వస్తారు ఏదో చూపించుకుంటాము అంటే జనరల్గా బయట జరిగే క్యాంప్స్ అన్నిట్లో ఏం జరుగుతుందంటే వస్తారు, 4 డాక్టర్లు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, 4 మందులు ఇస్తారు అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ రోటరీ క్లబ్ వాళ్ళు తీసుకున్న ఇనిషియేషన్ ఏంటంటే వరల్డ్ హార్ట్ డే రోజే పెట్టాలనుకున్నారు దాన్ని. అంటే గుండె జబ్బులు దాని యొక్క ముఖ్య ఇంపార్టెన్స్ మ్యాక్సిమం తెలియాల్సిన ఏజ్ ఇది మనకు. ఎందుకంటే 2021 నుంచి మనము గణాంకాలు చూసుకుంటే కార్డియాక్ కేసెస్ చాలా వరకు పెరుగుతున్నాయి బయట. యంగ్ పాపులేషన్, ఒక 2 ఏళ్ల బాబుకి కూడా హార్ట్ డిసీజ్ వచ్చి చనిపోతే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం 8 years. ఇంతకుముందు గుండె జబ్బు అనగానే మ్యాక్సిమం 60 తర్వాత ఆలోచించవచ్చు కదా అనే అవగాహనలోనే ఉన్నారు. కానీ అందరూ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంత హెల్తీగా ఉన్న నేను కూడా చెప్పలేమో, ఒకసారి చూస్తున్న వీడియోస్ చాలా చూస్తూ ఉంటారు. టక్కని ఈరోజు నవ్వుతూ తింటూ నడుస్తూ డాన్స్ చేసుకుంటూ చనిపోయిన వాళ్ళు చాలా మంది చూసాం. సో ఈ యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తించి మన రోటరీ క్లబ్ వారు దాన్ని ప్రయారిటీగా తీసుకొని పెట్టినందుకు ఐ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ రోటరీ క్లబ్ అండి. ఎందుకంటే మా మున్సిపాలిటీ వర్కర్స్ లో 21 years నుంచి 22 years నుంచి అట్ ద సేమ్ టైం ఒక 70 years దగ్గర 62, 63 రిటైర్ అయిపోయే వాళ్ళ వరకు ఉన్నారు. వాళ్ళందరికీ ముఖ్య ఉద్దేశం ఈ 2D ఈకో అనేది ఒకటి తీసుకొచ్చారండి. రియల్ గా టెస్ట్ చేయడానికి 10 minutes పడుతుంది. అట్ ద సేమ్ టైం దాని కాస్ట్ కూడా ఒక 2500 నుంచి 3000 వరకు ఉంటుంది విత్ రిపోర్టింగ్. అది చేసుకుంటే మీ గుండెలో ఏదైనా చిన్నపాటి ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడే మొక్క దశలోనే తెలుసుకుంటే దాన్ని క్లియర్ చేసేయచ్చు. చాలా కేసెస్ ఏమవుతాయంటే మనం రోజు చేసే వర్కే అన్నిటికీ మన ప్రజలందరికీ, ఓన్లీ మున్సిపాలిటీ వర్కర్లనే కాదండి, ప్రజలందరికీ ఉన్న అవగాహన ఏంటంటే అన్ని ముందు ఉంటాయి, హెల్త్ లాస్ట్లో ఉంటుంది బాగున్నంత వరకు. ఒక్కసారి హెల్త్ చెడిపోయిందంటే హెల్త్ బాగుంటే చాలపా మిగతా ఏదన్నా వదిలేస్తామనే ధోరణిలోనే ఉంటారు. ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్గా నేను కూడా చూశాను పేషెంట్స్ని. సో తెలుసు ఆ
సో ఇప్పుడు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్డియాలజీని ఒక్కసారి ఇప్పుడు జరుగుతున్న ఈసీజీ కానీ ట్రైగ్లిజరైడ్ టెస్ట్ కానీ మెయిన్గా అండ్ 2D ఈకో కానీ ఇది చేసుకున్నారంటే చిన్నది ఏదన్నా ఉన్నా కూడా మీకు తెలుస్తుంది. మినిమం ట్రీట్మెంట్ మినిమం ఖర్చుతోనే వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా కానీ మన లోపల ఉన్న ఆర్గాన్స్ మన బాడీలో దేవుడు మనకి ఎలా సృష్టించాడంటే 80% చెడిపోయేంత వరకు మనకు బయటికి రావు. మన లోపల ఉన్న శక్తి మనకు అలాంటిది. మాక్సిమం డెత్ అయ్యేంత వరకు లోపల కనబడదు బయటికి. సో ఇలాంటి క్యాంప్స్ ఎక్కడ జరిగినా కూడా వెళ్ళి ఒకసారి చూపించుకుంటే ఉన్నది బయటపడుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రేపు చచ్చిపోతాడు అన్న పేషెంట్కి కూడా ఖర్చు పెట్టుకొని కానీ మన గవర్నమెంట్ స్కీమ్స్ కానీ చేసుకుంటే బతికించగలిగే ట్రీట్మెంట్స్ డాక్టర్స్ ఇప్పుడు మన ఇండియాలో అవైలబుల్ ఉన్నారు, మన ఏపీలో అవైలబుల్ ఉన్నారు. మన ఆధునిక కూడా చాలా అభివృద్ధి చెందింది వెన్ కంపేర్ టు 5 years. సో ఏ చిన్నపాటి జబ్బు వచ్చినా కూడా ఇలాంటి హెల్త్ క్యాంప్స్ని మీరు అందరూ యూటిలైజ్ చేసుకొని దాన్ని కొంచెం నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందని తెలుసుకుంటే అందరూ హాయిగా నిజంగానే పూర్వకాలంలో బతికినట్లుగా 100 ఏళ్ళు బతకొచ్చు. ఇప్పుడు 60కే చాలా నాకు అనుకుంటున్నారు. లేదండి, 60 తర్వాత ఉన్న లైఫే ద బెస్ట్ లైఫ్. దాన్ని జీవించాలనుకోవడానికి మీరు సహకరించి ముందుకెళ్ళండి. ఇంకొకటి మున్సిపాలిటీ వర్కర్స్ మనమంతా మాక్సిమం ఏది వచ్చినా కూడా వెళ్ళిపోతూ ఉంటాం. వితౌట్ బేసిక్ థింగ్స్ మీద వేసుకొని కూడా వెళ్ళిపోతుంటాము. మెయిన్గా కావాల్సింది మీ యొక్క ఆరోగ్యం బాగుంటే మన ఊరు బాగుంటుంది, మన ఊరు బాగుంటే మన జిల్లా బాగుంటుంది. సో మనం ఏదైనా చేయాలనుకున్నా కూడా మీ అందరూ శానిటేషన్ వర్కర్స్ చాలా ఫ్రంట్ లైన్ ఫోర్స్ కాబట్టి మీ అందరూ బాగున్నారంటే మనం చేసుకోవాల్సిన థింగ్స్ అన్ని బాగా చేసుకోవచ్చు అని కోరుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చిన మా రోటరీ క్లబ్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ ఇలాంటిది మళ్ళీ చేస్తూ ఉండాలి, ఇయర్లీ వన్స్ ఏదైనా ఉంటే ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. మా సహకారం ఏదైనా మున్సిపాలిటీ నుంచి మా కమిషనర్ గారు ఎప్పుడు ముందుంటారు ఇలాంటి వాటికి. హెల్త్ విషయం అంటే సార్ మీరు వెళ్ళండి ముందుకు తర్వాత చూసుకుందాం కానీ అన్నట్టుగానే ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. కూడా 10-15 క్యాథలాబ్స్ ఉన్నాయి. సో కావాల్సిందల్లా ఏమంటే నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. గుండె జబ్బుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా మనకి ఫిజిషియన్ కానీ మెడికల్ ఆఫీసర్ ఎవరున్నా కూడా ఒక ఈసీజీ తీసుకొని వాట్సాప్ లో పంపిస్తే ప్రాబ్లం ఉందా లేదా చెప్పే డాక్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. అవైలబిలిటీ ఉంది. కావాల్సిందల్లా పబ్లిక్ లో ఆ అవేర్నెస్ ఉండాలా, నిర్లక్ష్యం ఉండకూడదు. మనకి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే ఎట్లయితే యాక్సిడెంట్ అవుతుందో మన ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మన ఆరోగ్యం పాడవడం వల్ల సమాజానికి వచ్చిన నష్టము ఇండైరెక్ట్ గా పని చేయకపోవడం వల్ల దేశానికి సమాజానికి నష్టం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీలో మన మీద డిపెండ్ అయిన పేరెంట్స్ కావచ్చు, వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు కూడా నువ్వు పని చేస్తేనే డబ్బులు వస్తాయి, నువ్వు చేయలేకపోతే నీ ఫ్యామిలీ కూడా ఆర్థికంగా వెనుకబాటు పడిపోతుంది. ఏ ఎదుగుదల కావాలన్నా, మంచిగా ఉండాలన్నా, ఆరోగ్యం గుడ్గా ఉండాలన్నా, హెల్త్ బాగుంటేనే ఇవన్నీ సాధ్యపడతాయి. అది ఎస్పెషల్లీ గుండె జబ్బులు. అలా లేనప్పుడు మనం ఏం చేసినా కూడా మనిషి ఒంటి నిండా రోగాలు పెట్టుకొని సంపాదించిన డబ్బుతోనో ఆస్తులతోనో ఎవరికి ఇదేమి ఉండదు. బయటకి పేరున్నా కూడా నువ్వు లోపల కుమిలి చనిపోతా ఉంటావు. పూటకి 3 పూట్ల 10 మందులు టాబ్లెట్లు వేసుకునే బతకాల్సి వస్తుంది. ఓకేనా? దానికన్నా ముందు చెక్ చేయించుకొని ఇంతమంది ఎందుకు అంటే పని వదులుకొని వాళ్ళు లేదు వాళ్ళకి తెలియచెప్పాలని ఒక ఉద్దేశంతో చెప్తున్నారు. ఆ సదుద్దేశంతోనే మేము కూడా ఇంత దూరం వచ్చి మీకోసము మా ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎవరన్నా ఉంటే మేము డయాగ్నోస్ చేసి వాళ్ళు ముందుగానే అక్కడికి పంపించి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళు గుండె హార్ట్ అటాక్ బారిన పడకుండా ఉండాలనే ఒక చిన్న ప్రయత్నంలో వీళ్ళతో కలిసి నడుస్తున్నాం. మీకు ఈ క్యాంప్స్ అనే కాకుండా దీని తర్వాత కూడా మీకు అట్లాంటి ఏదన్నా అనుమానం ఉన్నా, డౌట్ ఉన్నా కూడా మీరు మీ లోకల్ డాక్టర్స్ని అట్లా అయ్యి తర్వాత మీరు మీ కార్డ్ తీసుకొని హాస్పిటల్స్కి వస్తే మీకు ట్రీట్మెంట్ ఫ్రీగా చేసేటానికి 24 గంటలు అందుబాటులో ఉంటాము. ఇలాంటి క్యాంప్స్ ఇంకా ఎక్కడైనా కూడా ఈ పొటెన్షియల్ ఏరియాస్ ఏదైనా గ్రామాల్లో ఉంటే కూడా ఉప్పోలకల్లో ఒక విలేజ్ లో చేశాము. ప్రతి 3 ఇళ్ళకి ఒక హార్ట్ పేషెంట్ ఉన్నాడు. ఎక్కువ మంది గుండె జబ్బు పేషెంట్లు ఈ ఊరు నుంచి వస్తున్నారు ఇట్లా అన్నప్పుడు అట్లాంటి దగ్గర కూడా క్యాంప్ పెట్టి కొంతమంది హార్ట్ బారిన పడకుండా అక్కడ నుంచి ఒక 10 మంది పేషెంట్స్ తీసుకెళ్లి వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేసి వాళ్ళు అంటే హెల్త్ డ్యామేజ్ కాకుండా కాపాడడం జరిగింది. అట్లా రోటరీ క్లబ్ వాళ్ళు కానీ మీరు కానీ ఎక్కడన్నా అట్లాంటి క్యాంప్స్ చేయాలన్నా కూడా కిమ్స్ హాస్పిటల్ ప్రజారోగ్య విషయంలో ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తున్నాము. అందుకు మేము అవైలబిలిటీలో ఉన్నా లేకపోయినా డాక్టర్స్ మా మేనేజర్ గారు భాష గారు మీకు ఇక్కడ ఉన్న లోకల్ డాక్టర్స్ తో రోటరీ క్లబ్ కి అందుబాటులో ఉంటారు, వాళ్ళని సంప్రదించవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. చెప్పాలి ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేది భారతదేశంలో సరిహద్దులో సైనికులైతే ఊర్లో ప్రజల మధ్య పనిచేసి
సైనికులు, మా పారిశుద్ధ్య కార్మికులు. అలాంటి వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వం ఆల్రెడీ చెప్తా ఉంది. అలా సందర్భాలలో మేము సాధారణటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకు రెఫర్ చేసి ఏదైనా ట్యాబ్లెట్ ఇవ్వడం అనేది జరిగే పరిస్థితి. అతి ముఖ్యమైనది ఏంటంటే గుండెకు సంబంధించినటువంటి జబ్బుంది. అలాంటి కార్యక్రమాన్ని మా ఆదోని మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు నేనైతే ఒకంత ఆశ్చర్యము, ఈ సందర్భంలో ఆనందం కూడా కలిగింది. ఎందుకంటే ఈ పరీక్షలు చేయించడం అనేది చిన్న చితగా, ఇందాక మా డాక్టర్ గారు ముందే చెప్పారు, ఏదో ఒక చిన్న వైద్య పరీక్ష చేయించుకోవాలంటే, రక్త పరీక్ష చేయించాలంటే 4,000 వరకు ఖర్చు అవుతుంది. నేనే స్వయంగా మా మిసెస్కు నాకు దాదాపు 8,000 రూపాయలు కట్టి కర్నూలు మెడికల్లో చేయించుకున్నాను. ఉదయం 9 గంటలకు వెళ్తే సాయంత్రం 3 అయింది అన్ని రకాల టెస్టులు చేయించుకోవడానికి. అలాంటిది రోటరీ క్లబ్ వారు దానికి సంబంధించిన పరీక్షలన్నీ కూడా మా వర్కర్లకు చేయించి ఇస్తామంటే అంతకంటే ఆనందం ఏముంటుంది అనుకుంటున్నాను. దానికి ఖచ్చితంగా మీకు అందరికీ అభినందనలు చెబుతున్నాను. మా వర్కర్లకు కూడా ఒకటే, ఎందుకంటే నిద్ర లేచేప్పటి నుంచి కూడా 6 గంటల నుంచి 10:30 లేదంటే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఈ విధంగా పని చేయడము, లేదంటే ఒక దగ్గర పని చేయకపోతే మా శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ లేదంటే మేస్త్రీలు కానీ లేదంటే ఒకవేళ మా వార్డు మెంబర్ కావచ్చు లేదంటే కమిషన్ ఆ దారిలో పోతూ అన్నప్పుడు కొన్ని రకాలుగా కొంచెం ఇబ్బందికర మాటలు, అంటే పని జరగలేదనే ఉద్దేశంలో మాత్రమే మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాల్లో కొంతమందికి మనసు వెంటనే నొచ్చుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇందాక డాక్టర్ గారు చెప్పారు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనేది. స్ట్రెస్ అనేది ఏ రూపకంలో వస్తుందో మనకు తెలియదు. అలాంటి స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఏదైనా అనుకోని అంటే అంతర్లీనంగా శరీరంలో మార్పులు జరగవచ్చు. ఆ మార్పుల ఫలితమే అన్కాన్షియస్గా అంటే స్పృహ లేకుండా ఉండిపోవడం అనేది, లేదంటే కళ్ళు తిరిగి పడిపోవడం అనేది ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్డియాకు సంబంధించింది మా సందీప్ గారు కూడా చెప్పారు ఇందాక. ఈ మధ్యకాలంలో 25 నుంచి 35 వయసులో ఉన్నటువంటి యువకులు చాలామంది గుండె జబ్బుల బారిన పడిపోయి అకస్మాత్తుగా ప్రాణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దానికోసమైనా సరే మా వర్కర్లకు మంచి వైద్యం అందించాలి అనేటువంటి ఒక ఆలోచనతో రావడము, వారు ముందుగానే మాకు సహకారం అందించడము ఇలాంటివి జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా మా వర్కర్ ఎవ్వరూ కూడా దయచేసి ఈ అవకాశాన్ని విడిచిపెట్టొద్దు, ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మేము వ్యక్తిగతంగా చేయించుకోవాలంటే 4,000 రూపాయలు లేదంటే ఒక రోజంతా కూడా టైం పట్టే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు డాక్టర్లు సాయంత్రం 4 గంటల వరకు ఉంటారు. ఈ 4 గంటల వరకు ఉన్న వాటిలో మీరు చూపించుకోవడమే కాకుండా ఇంట్లో ఎవరైతే ఉన్నారో పెద్దలు కావచ్చు లేదంటే ఒక వయసు రీత్యా ఉన్న వాళ్ళు కావచ్చు, కాస్త అనారోగ్యంగా ఉన్న వాళ్ళైనా సరే వచ్చి ఇక్కడ టెస్టింగ్ చేయించుకోవాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. దానికి మన డాక్టర్లు అందరూ కూడా మళ్ళీ ఏమైనా డాక్టర్లకు ఏమైనా మున్సిపాలిటీ ఏమైనా డబ్బులు ఇస్తారని మీరు అనుకుంటున్నారేమో, మనం వాళ్ళకు భోజనము నీళ్ళు మాత్రమే ఇస్తున్నాము. దానికి ఈ సర్వీసెస్ వాళ్ళకి ఇచ్చేందుకు మనం ఎంతైనా రుణపడి ఉంటాము. ఒక భోజనమే కాదు ఎంతైనా వాళ్ళకి రుణపడి ఉంటాము. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటారని ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు ముగించుకున్నాను. థ్యాంక్ యూ అండి.